నమస్తే. నిన్న మొన్న కొంచెం ఆర్టికల్స్‌ని అటు ఇటు కొంచెం రీసెర్చ్ చేస్తూ, కొన్ని చదువుతూ, కొన్ని స్క్రాల్ చేస్తూ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి కనిపించింది. ఈ ఇంపార్టెంట్ పాయింట్ మీద ఒక్కసారి ఒక చిన్న వీడియో చేద్దాము. అవేర్‌నెస్ కోసం అని చెప్పి చేస్తున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఖచ్చితంగా లైక్ చేసి మీ తోటి వాళ్ళకి షేర్ చేయండి. ఇండియా ముందుకు వెళ్తోందా, వెనక్కి వెళ్తోందా, నాశనము అవ్వబోతోందా, లేదా ఒక కొత్త హైట్స్ని చూడబోతోందా అన్న ఒక క్వశ్చన్ నా మైండ్లోకి వచ్చింది. అదే నేను మీతోటి షేర్ చేసుకుంటున్నాను. ప్రాబ్లం ఏంటి అంటే మన ఫారెన్ మినిస్ట్రీ మనము వీడియోస్లో చూసినట్టుగా అంత అగ్రెసివ్గా స్ట్రాంగ్ ఆన్సర్స్ ఇస్తూ ఏవైతే మనం వీడియోస్ చూస్తున్నామో అక్కడే నాకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వస్తుంది. మన చుట్టూతో ఉన్న దేశాలు అంటే ఇండియా కేర్స్ అబౌట్ నేబర్హుడ్ అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది నాకు ఇక్కడ కంప్లీట్గా కనిపించకుండా పోయింది. ఫస్ట్ బంగ్లాదేశ్ తోటి మనకి రీసెంట్గా గొడవ స్టార్ట్ అయింది. ఎప్పటి నుంచో పాకిస్తాన్ నుంచి ఉంది, ఎప్పటి నుంచో చైనా నుంచి ఉంది, కిందకు వస్తే మలేషియా నుంచి ఉంది, అక్కడ బర్మా పక్కన మయన్మార్ దగ్గర అదొక టెన్షన్ ఉంది. అండ్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియా సైడ్ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. శ్రీలంక తోటి మనకి కుదరదు. నేపాల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. భూటాన్ చైనా కబ్జాలో ఉంది. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇరాన్, ఇజ్రాయెల్ తోటి ప్రాబ్లం ఉంది. ఇజ్రాయెల్తో ప్రాబ్లం ఇరాన్కు ఉంది. ఇక్కడ ఇజ్రాయెల్ మనకి ఫ్రెండ్ కాబట్టి మనము ఇజ్రాయెల్కి స్టాండ్ తీసుకుంటున్నాము. ఇరాన్ వాడు మనకి నెగిటివ్ అయిపోయాడు. ఇంకా మిగిలింది ఏముంది అంటే ఒక దేశము గ్రోత్లోకి వెళ్తోంది అని చెప్పేసి చెప్పడానికి చుట్టూతా చాలామంది సపోర్ట్తో ఉండాలి. కానీ మనం ఏ కంట్రీ తీసుకున్నా సరే అది మనకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ తయారైంది చుట్టూతా. అంటే ఇప్పుడు మనము ఒక ఇంట్లో ఉంటున్నాం. ఇంటి ఎదురుకుండా, ఇంటి పక్కన, ఇంటి వెనకాల, ఆపోజిట్లో ఇట్లా చుట్టూతా మన ఇంటి చుట్టూతా ముందు ఒక 2, ఇటొకటి వెనకాల ఒక 2, మొత్తం 6 ఇల్లులు ఉంటాయి. ఈ 6 ఇళ్ళల్లో ఎవరో కూడా మన ఫ్రెండ్స్ కాదు అనుకోండి. మనతోటి సరిగ్గా మాట్లాడరు, మనతోటి టర్మ్స్ సరిగ్గా లేవు. అంటే చూసుకుంటే నవ్వుకుంటాం, పలకరించుకుంటాం, అక్కడితోటి అయిపోయింది. వెనక్కి వచ్చిన తర్వాత ఎవరి దుష్మని వాళ్ళది. ఇప్పుడు ఇండియా పరిస్థితి ఏంటి ఇలానే తయారవుతుందని చెప్పేసి ఒక క్వశ్చన్ వస్తుంది. ఐ థింక్ పాలసీస్ మనం ఏదైతే అగ్రెసివ్నెస్ తోటి వెళ్తున్నామో ఇది ఫ్యూచర్లో ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ రాకుండా ఉండాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మోర్ ఓవర్ ఏంటి అంటే మనము ఎదిగేటప్పుడు అంటే ఇఫ్ యూ జస్ట్ చెక్ ద రీసెంట్ స్టాట్స్ మనము ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ నుంచి 4th లార్జెస్ట్ ఎకానమీగా ఎదిగాము. ఎప్పుడైతే ఈ 4th లార్జెస్ట్ ఎకానమీగా ఎదిగామో ఖచ్చితంగా ఏషియన్ కంట్రీస్ కావచ్చు, ఆఫ్రికన్ కంట్రీస్ కావచ్చు, యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, అమెరికన్ నేషన్స్ కావచ్చు, ఇట్లా ఏ కంట్రీ అయినా సరే వాళ్ళ దగ్గరకు వస్తున్నాము అనేటప్పటికీ ఈర్ష్య, ద్వేషం ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఈ పర్టిక్యులర్ టాపిక్ మీద ఒక డీటెయిల్డ్ వీడియో కోసము నాకు మీ సపోర్ట్ కావాలి. నేను చేసే రీసెర్చ్ నేను ఎలాగో చేస్తాను. ఏ కంట్రీ ఎందుకంటే 190 దేశాలని అనలైజ్ చేసి చేయడానికి కొంచెం టైం పడుతుంది. మీ ఇన్పుట్స్ మీరు నాకు ఇచ్చారు అంటే మాత్రం ప్రాపర్గా నేను ఈ పర్టికులర్ వీడియోని చేయడానికి నాకు బెటర్గా ఉంటుంది. అండ్ ఇంకొక సిచ్యుయేషన్ ఏంటి అంటే ఇండియా 5th నుంచి 4th లార్జెస్ట్ ఎకానమీగా ఎదగడం వెనకాల మీరు నేను ఉన్నాం. అండ్ 4th నుంచి 3rdకి వెళ్ళాలి. 3rdలో ఏముంది? జర్మనీ ఉంది. 2ndలో చైనా ఉంది. గైస్ లాస్ట్లోనూ మధ్యలోనూ ఉన్నప్పుడు ఎవడు పట్టించుకోడు. క్లాస్లో మీరు చూసే ఉంటారు. ఫస్ట్ బెంచర్ లాస్ట్ బెంచరే, ఫస్ట్ ర్యాంకర్ లాస్ట్ ర్యాంకర్, మధ్యలో ఉన్నోడి గురించి ఎవడు పట్టించుకోడు. మనము 5th, 6th, 7th, 10thలో ఉన్నప్పుడు మన గురించి ఎవ్వరు పట్టించుకోలేదు. ఎప్పుడైతే 5th దాటి 4thకి వచ్చామో జపాన్ వాడికి కాలడం స్టార్ట్ అయ్యి ఆల్రెడీ
ఒక కంపెనీ మీద శాంక్షన్స్ పెట్టడం స్టార్ట్ చేశాడు. ఓకే, ఇప్పుడు జపాన్ ఎకానమీ అయిపోయింది. నెక్స్ట్ వెళ్ళేది ఎక్కడికి? జర్మనీ. కోర్స్ ఇప్పుడు జర్మనీ ఎకానమీని మనం బ్రేక్ చేయాలి అంటే అదంత ఈజీ కాదు, కానీ అక్కడికి వెళ్ళడానికి మనకి ఇంకో 4 ఏళ్ళ టైం పట్టచ్చు. యూఎస్ని బీట్ చేయాలి అంటే మనకు ఒక 15-20 ఏళ్ళ టైం పట్టచ్చు. మధ్యలో చైనా ఒకటి ఉంది, వాడు చేసే అన్ని పనులు ఇంకా ఎవడూ చేయడు. ఇప్పుడు రీసెంట్గా 10 ఏళ్లలో చైనా కొన్న బంగారం ఎంత అంటే ఆల్మోస్ట్ 1000 టన్నుల బంగారం కొన్నారు. ఇండియా ఎంత కొనింది? ఏమైనా ఐడియా ఉందా? 500 టన్నుల బంగారం మ్యాక్సిమం. మనము 2 టన్నుల బంగారాన్ని యూకే నుంచి తెచ్చుకున్నాం, కొనలేదు. అండ్ మన ఎకానమీలో మనము ఒక పోర్షన్ ఏదైతే గోల్డ్ కొనడానికని పెట్టుకుంటున్నామో దాని మీద ఇండియా అగ్రెసివ్గా వెళ్ళాలి. గోల్డ్ మార్కెట్ అంతగా పెరుగుతుంది. ఓకే, సరే, గోల్డ్ గురించి మనము తర్వాత మాట్లాడుకుందాము. ముందు మాల్దీవ్స్ ఉంది, అయిపోయింది. మాల్దీవ్స్ తోటి గొడవలు. శ్రీలంక వాడు ఆల్రెడీ ఒక పోర్ట్ చైనాకి ఇచ్చి కూర్చున్నాడు కాబట్టి వాడు మనకి 100% సపోర్ట్ చేయడు. అండ్ శ్రీలంకని మనం ఎప్పుడు కూడా నమ్మలేము. రీజన్ ఏంటి అంటే నేబర్హుడ్ కంట్రీ అని చెప్పేసి మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తూనే ఉన్నాము, కానీ ఎప్పుడు క్రైసిస్ ఉన్నా సరే శ్రీలంక మాత్రం మనకి సపోర్ట్కి ఎప్పుడు నించోలేదు. నెక్స్ట్ పాకిస్తాన్. చెప్పాల్సిన అవసరం ఉందా? లేదు కదా, పక్కన పడేద్దాం. ఇరాన్కి ఇజ్రాయెల్కి ఎట్లాగో పడదు. ఇరాన్ వాడు ఇండియాతో చేద్దామనుకున్నా సరే ఇండియా ఇరాన్ ఫ్రెండ్స్ అయితే ఇజ్రాయెల్ వాడికి కాలుతుంది, కాబట్టి న్యూట్రల్ మెయింటైన్ చేస్తాం. ఓకే, నేపాల్లో పాలిటిక్స్ అనేవి చాలా భయంకరంగా చేంజ్ అవుతున్నాయి. అవి బయటికి రావట్లేదు, కానీ ఇండియాకి ఎగైనెస్ట్గా చైనా సపోర్ట్ తోటి చైనా వాళ్ళతోటి ఏం చేయించాలో అవన్నీ చేయించుకుందామని చూస్తుంది. భూటాన్ వద్దా, ఎందుకంటే ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి బెనిఫిట్ అన్నది చూసుకుంటుంది, అంతే తప్ప వేరేదేం లేదు. అండ్ మొన్నటి వరకు బంగ్లాదేశ్ బాగానే ఉంది, యూనస్ వచ్చాడు, బంగ్లాదేశ్ లాస్ట్ 8 months నుంచి బంగ్లాదేశ్ కూడా మనకి యాంటీగా తయారైంది. అండ్ ఇప్పుడు మనము ఏవైతే ఇండియాలో ఉన్న ఆల్మోస్ట్ 2 crores బంగ్లాదేశీస్ని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పడేద్దాము అని చెప్పేసి థాట్లో ఏదైతే స్టేట్మెంట్ ఒకటి రిలీజ్ అయిందో మన ఇండియన్ మినిస్ట్రీ నుంచి, ఇక్కడ వాడు వీళ్ళని రానివ్వడు. మీరు అంటే జస్ట్ మార్క్ మై వర్డ్స్, మీరు తీసుకెళ్ళి బార్డర్ దగ్గర పడేస్తాడు. బంగ్లాదేశ్ వాళ్ళు వీళ్ళని వాళ్ళ కంట్రీలోకి రానివ్వరు, మన కంట్రీలో మనం ఇక్కడ చేయం. అంటే రాబోయే 20 రోజుల తర్వాత ఒకవేళ మన గవర్నమెంట్ కనుక స్ట్రిక్ట్గా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే చేయగలిగింది ఏం లేదు, ఈ 2 కోట్ల మందిని తీసుకెళ్ళి సముద్రంలో వదిలేసి రావాలి ఇంటర్నేషనల్ వాటర్స్లో. ఎందుకు అంటే 2 కోట్ల మందిని బంగ్లాదేశ్లోకి పంపించాలి అంటే అది కాని పని. స్టేట్మెంట్ వరకే అనిపిస్తుంది నాకు. జియో పొలిటిక్స్ చాలా స్పీడ్గా చేంజ్ అవుతున్నాయి. మనకి గ్రోత్కి ఆపర్చునిటీ ఎంత బాగా కనిపిస్తుందో అంతే పెద్ద రిస్క్ కూడా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది. ఈ రిస్క్ గురించి మీకు ఎక్కడ ఎవరు చెప్పట్లేదు. ప్రతి ఒక్కటి కూడా మన కంటి ముందు ఒక న్యూస్ తర్వాత ఒక న్యూస్, దాని వెనకాల ఉన్న న్యూస్ ఏంటి అన్నది చూస్తే మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో మీరు నాకు కింద కమెంట్స్లో చెప్పండి, ఇంటి చుట్టూతా శత్రువులు ఉంటే మనము మన ఇంట్లో సేఫ్గా ఉంటామా? ఈ క్వశ్చన్కి నాకు ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్ వీడియోతో నేను మీకు మళ్ళీ కనిపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ డే.